కథల శూన్యం. ఆధునిక కుటుంబాలు తమ నైతిక బాటను ఎందుకు తప్పుతున్నాయి? కేవలం ఒక తరం ముందు కథలు చెప్పే ఒక సంప్రదాయం ఉండేది. ప్రతి పిల్లవాడు తన అమ్మమ్మ ఒడిలో పెరుగుతుండేవాడు. ఆమె అద్భుతమైన కథలతో పిల్లవాణ్ణి మంత్రముగ్ధుడిని చేసేది. ఈ కథలు పిల్లవాడిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపేవి. ఈ కథల్లో సాధారణంగా ఒక నైతిక విలువ లేదా పాఠం ఉండేది. వాటిని ఆసక్తికరమైన కథనాలతో నేసి చెప్పేవారు. అవి చక్కెర పూత ఉన్న మాత్రల లాంటివి. మాత్రలో ఉన్న ఔషధం రుచిగా లేకపోయినా ఆ చక్కెర పూత దానిని ఇష్టపడేలా చేసేది. పిల్లవాడు తెలియకుండానే కఠినమైన ఔషధాన్ని మింగుతూ కేవలం చక్కెర పూతనే ఆస్వాదించేవాడు. మన మెదడు ఇతరులను అనుకరించడంలో నైపుణ్యం కలిగి ఉంటుంది. ఈ ఇతరులు నిజమైన వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు. వారు కథల్లోని కల్పిత పాత్రలైనా కావచ్చు. అందువల్ల కథల అసలు ఉద్దేశం వినోదం అనే పేరుతో వ్యక్తిత్వాన్ని నిర్మించడం. ఇక్కడ నేను ఒక పిల్లవాడు పెరుగుతున్నప్పుడు అతని ప్రవర్తన ఎలా రూపుదిద్దుకుంటుందో గురించి మాట్లాడుతున్నాను. మనము నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు మార్గదర్శనం చేసే అంతర్గత స్వరాల గురించి తరచుగా మాట్లాడుతాము. మనలో నుంచే వస్తున్నట్టు అనిపించే ఆ స్వరాల ఆధారంగానే మనము చర్యలు తీసుకుంటాము. ఒక వ్యక్తికి ప్రత్యేకమైన జన్మజాత అంతర్గత స్వరం ఉండే అవకాశాన్ని నేను తిరస్కరించడం లేదు. కానీ ఎక్కువ సందర్భాల్లో ఈ కథలను వింటూ పెరిగే కొద్దీ ఈ అంతర్గత స్వరాలు క్రమంగా ఏర్పడతాయి. ఈ కథలు మన అవచేతనాన్ని మలిచే సాధనాలుగా పనిచేస్తాయి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకు తెలియకుండానే మెదడు తానుగా సరైన మార్గాన్ని సూచిస్తుంది. ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఒక మహాకావ్యంలోని నాయకుని ఆదర్శంగా చూపించడం ద్వారా జరుగుతుంది. ఆ నాయకుడు అత్యంతంగా ఆదర్శీకరించబడి ఉండవచ్చు. కల్నాయకుడు మరియు అతని చర్యల ఫలితంగా అతను అనుభవించే కష్టాలపై దృష్టి సారించడం ద్వారా ఈ కథలు అంగీకరించరాని లక్షణాలను సూచిస్తాయి. ఆ మహాకావ్యానికి చారిత్రక ప్రాముఖ్యత ఉందా లేదా అది పూర్తిగా కల్పితమా అన్నది ముఖ్యమేమీ కాదు. దాదాపు ప్రతి సమాజంలో కూడా వినోదం రూపంలో మన ఆలోచనలను సిద్ధం చేసే ఇటువంటి కథలు ఉంటాయి. కానీ మన మానసిక అభివృద్ధిలో వీటి ప్రాముఖ్యతను మనం తరచుగా గుర్తించలేకపోతాము. రామాయణం లేదా మహాభారతం వంటి గొప్ప భారతీయ మహాకావ్యాల చారిత్రకత గురించి ప్రజలు చర్చించడం నేను చూశాను. మరోవైపు ఆధునిక జాతీయవాదులు వాటి చారిత్రకతను నిరూపించడంలో మునిగిపోవడం కూడా చూశాను. కానీ ఈ గందరగోళంలో ఈ కథలలోని ఒక ముఖ్యమైన అంశాన్ని మనం మరిచిపోతాము. రామాయణం లేదా మహాభారతం వంటి భారతీయ మహాకావ్యాలు ఉద్దేశపూర్వక కథనాలతో నిండిపోయి ఉంటాయి. వాటి చిత్రణ వాస్తవికత కంటే ఎక్కువగా నాటకీయంగా ఉంటుంది. నాయకుడు ప్రతి విధంగానూ ప్రశంసనీయం మరియు కల్నాయకుడు ప్రతి విధంగానూ ద్వేషించదగినవాడు. ఇటువంటి చిత్రణ ఈ కథలను అవాస్తవంగా మరియు కల్పితంగా కనిపించేలా చేయవచ్చు. చాలా మంది ఈ కథలను కేవలం కల్పిత కథలుగా కొట్టిపారేస్తారు. మరికొందరు వాటిలో చారిత్రక సత్యం మరియు వాస్తవం కోసం వెతుకుతారు. కానీ అక్కడే మనం తప్పు చేస్తాము. వాస్తవానికి ఈ కథలు వాటి చారిత్రక ఖచ్చితత్వం కంటే మనస్సుపై వాటి ప్రభావం వల్ల ఎక్కువ విలువైనవి. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలోని ప్రతి సమాజం, వారి మతపరమైన నేపథ్యం మరియు చరిత్ర ఏదైనా అయినా ఈ దశను దాటింది. చాలా ఆధునిక సమాజాలు ఈ కథలను చాలా ముందే వదిలివేశాయి. అవి మతపరంగా రుద్దబడ్డవి లేదా అర్థం లేని కల్పనలుగా వాటిని తిరస్కరించాయి. అదృష్టవశాత్తు భారతదేశంలో ఇంకా
చాలా మంది కథలు చెప్పడాన్ని ఇష్టపడుతున్నారు. ఈ కథల మూలం అమ్మమ్మ ఒడి నుండి టీవీ తెరల వరకు మారిపోయినా అవి ఇప్పటికీ అదే ఉద్దేశాన్ని నెరవేర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆధునికీకరణ మరియు కొత్త సాంకేతికతలు ఈ కథల అసలు ఉద్దేశ్యం కంటే వాటి వినోదకరమైన అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి. దీనివల్ల కొత్త తరంలోని వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక శూన్యత ఏర్పడుతోంది. ఏ శూన్యత అయినా అనవసరమైన ప్రభావాలకు ఒక ఆహ్వానం. అది క్రమంగా మూల ప్రవృత్తులతో నిండిపోతుంది. ఫలితంగా వ్యక్తి కేంద్రీకృతంగా మారుతుంది. ఇది ఆరోగ్యకరమైన సమాజానికి అవసరమైన సామూహిక దృష్టికోణంతో విరుద్ధంగా మారవచ్చు. మరో నెగటివ్ ధోరణి కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ కథలను కొన్ని మతపరమైన నమ్మకాలను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. సరైనది మరియు తప్పు అనేవి ఒక చర్య యొక్క ఫలితాల ఆధారంగా నిర్ణయించబడాలి. కానీ అవి ఒక మత గ్రంథంలోని ఆజ్ఞలతో ఎంత సరిపోతాయో అనే ఆధారంగా నిర్ణయించబడినప్పుడు ఒక ఆరోగ్యకరమైన సమాజంలో భాగంగా జీవించడం పక్కన పడుతుంది. ఏదో ఒక దేవునికి లోబడటం ముఖ్యమవుతుంది. ఇలాంటి మార్పులు మతపరమైన ద్వేషం మరియు ఘర్షణలకు దారితీయవచ్చు. మన జీవితంలో మతం పాత్రను అతిగా పెంచి చూడడంలో ఉన్న ప్రమాదాలను గుర్తించే సమయం వచ్చింది. అదృష్టవశాత్తు కొందరు ఈ ప్రమాదాలను గుర్తించడం ప్రారంభించారు. మానవుని కోసం మతం అనే భావన మతం కోసం మానవుడు అనే భావనను భర్తీ చేస్తోంది. ఇది చాలా ఉత్సాహాన్నిచ్చే పరిణామం. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థలు ఇప్పటికే కూలిపోయాయి. అమ్మమ్మలు వృద్ధాశ్రమాలకు వెళ్లిపోయారు లేదా ఒంటరిగా జీవిస్తున్నారు. కథలు చెప్పడం లేదు, కేవలం ఒంటరితనపు కథలు మాత్రమే మిగిలాయి. అంతర్గత స్వరాలు ఇప్పుడు మూల ప్రవృత్తులచే నడిపించబడుతున్నాయి. భారతదేశం లాంటి దేశాల్లో కూడా అణు కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది పెరుగుతున్న పిల్లవాడి మనసులో ఒక శూన్యతను సృష్టిస్తోంది. ఏ శూన్యత అయినా సమస్యాత్మక ప్రవృత్తులకు ఆహ్వానం. ఈ తప్పులను గుర్తించే సమయం వచ్చింది. సాధ్యమైతే అమ్మమ్మలను తిరిగి తీసుకురండి మరియు కథలు చెప్పడాన్ని దాని నిజమైన విలువ కోసం ఆస్వాదించండి. ఆ ఆనందాన్ని మీ పిల్లలకు కూడా అందించండి.